వేరే పార్టీ నేతలు వచ్చి కండువా కప్పుకుంటే ఆ 3-4 కూడా ఆ పార్టీలోకే కదా ఇస్తారు. మళ్ళీ అసెంబ్లీ సీట్లే మీరు ఇవ్వలేదు కదా, రేపు కార్పొరేషన్లోనో పంచాయతీల్లోనో ఇంక ఇస్తారా సీట్లు? ఇస్తారా? అసలు జనసేన పార్టీ వాళ్ళని రాణిస్తారా? జనసేన పార్టీ కథ సమాప్తం అవదా? సమాప్తం అవదా? మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగోవీరని చూసుకున్నాం, ఒక ఉద్యమకారుని చూసుకున్నాం. మీరు నిలబడతారనుకున్నాం. మీరు ఇలా నట్టేట ముంచేస్తారని మా కల్లో కూడా ఊహించలా. యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారనుకున్నాం. మా కళల్ని ఇలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం? ఇదేదో పోతిని మా సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడట్లా. నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం. నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి. నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలామంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు. ఇంకా మాట్లాడతా. నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు. వస్తా తెనాలి, పెడతా అక్కడే ప్రెస్ మీట్, అక్కడే మాట్లాడతా. చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి, బయట పెడతా. అవలా ఇంకా అవలా. చిట్ట చివరగా ఒకే ఒక్క మాట, దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేయన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా. రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా, అక్కడికి మీరు అన్న లెజినోవా గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చెయ్యాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. మరిన్ని విషయాలు, నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తాను. నేను డిసైడెడ్. ఎందుకంటే ఎక్కడో మారుమూల వెళ్ళిపోయి పోరాటం చేయడం చాలా కష్టం, అది తేలిక. ఇక్కడుండి రోజు చేయాలి అంటే నేను సగటు నేను గృహస్థుని, నేను కూడా, నాకు పిల్లలు ఉన్నారు. వీళ్ళన్న మాటలకి నా భార్య ఏడుస్తుంది. ఏడకుని ఎందుకు ఉంటుంది? సర్ది చెప్పుకొని ముందుకెళ్దాం. ఎందుకని? నేను బాధ్యత తీసుకున్నాను, ఇంక నేను ఇప్పుడు వెనక్కి రాలేను. నా భార్యకి చెప్పింది ఇదే. నా భార్య ఏడకుండా ఉంటుందా? ఏడుస్తే నేను ఇదే చెప్పాను, మొన్న ఇదే చెప్పాను. నేను ఇంక తప్పదు, నాకు నీ వెళ్ళాలి. ఒక ఉంటే ఉండని, పోతే పదం, ప్లీజ్ నన్ను క్షమించు. నా వల్ల నువ్వు మాట పడుతున్నందుకు నన్ను క్షమించు. ఇదే అంత మించి నేనేం అడగలేకపోయినా. భార్య ఇదొక్కటే నేను అడగగలిగింది. మళ్ళీ మనం జగన్ గారి కుటుంబ సభ్యులు మనం ఏం అనకూడదు కదా, వాళ్ళు మేడం అనాలి, వాళ్ళు ఏదైనా అనొచ్చు మనం. ఎందుకంటే రీజన్ ఏంటంటే చెప్తా, ఇది మన సంస్కారం కదా. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేశాడు? శత్రువులు వచ్చి వీళ్ళ ఆడపిల్లల్ని పట్టుకెళ్ళిపోతే ఆయన వాళ్ళ ఆడపిల్లలను రక్షించాడు. ఆయన ఒక్కళ్ళ మీద చేయనివ్వలా. అలాంటి చరిత్ర చదువుకున్న తర్వాత మనకు ఆ సంస్కారం మనకు ఉంటుంది. మరి జగన్ చదువుకోలేదు కదా, సంస్కారం లేదు జగన్కి. ఒక సంస్కారహీనుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఈ తరం చూడాలి, అందుకు గెలిచాడు. సంస్కారహీనుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో
అది అమ్మ ఒడి అనే పథకంలో 4వ తరగతి చదువుతున్న బిడ్డలో ఉన్న దాంట్లో నువ్వు మాట్లాడుతున్నావంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రేపులు జరగకుండా ఎందుకుంటాయి జగన్? 15 ఏళ్ళ అమర్నాథ్ని కాల్చి చెరుకు తోటలో చంపేసి ఎందుకు బాధ ఉండదు? నీలాంటి వాళ్ళ వల్లే కదా. యథా రాజా తథా ప్రజ కదా. మా నాయకుడు ఏం చేస్తాడో మేము అది చేస్తాం అంతే. ఇంట్లో ఆడవాళ్ళని మావాడు అంటాడు, మేము ఇక్కడ ఆడవాళ్ళని మేము ఏడిపిస్తాం, తెరిచేస్తాం, అంతే కదా. ఇక్కడ స్టార్ట్ అయిన థాట్ ఇక్కడికి వెళ్ళాడు దరిద్రంగా తయారవుద్ది కదా. ఇక్కడ జగన్ మాటే అంటాడు, అక్కడ చేత అయిపోతాయి. మరి వీళ్ళ మంత్రులు వీళ్ళ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు? మీరు ఒకటే నిర్ణయించుకోండి స్థానికంగా, యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ఆంధ్రప్రదేశ్. మీకు ఆంధ్రప్రదేశ్ సంరక్షణ బాధ్యత ఉంది. మీకు నన్ను నేను సంరక్షించుకోగలను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.